ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఎంతో ఫేమస్ అయింది. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద ఫుడ్ ఎంతో రుచిగా ఉండడంతో హైదరాబాద్లోనే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి రుచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీసీ కోహినూర్ సెంటర్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ని అధికారులు మూసేశారు. కానీ అనూహ్యంగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కుమారి ఆంటీ వెనక్కి నిలబడింది. యథావిధిగా ఉన్న చోటే ఆమె బిజినెస్ నడుపుకోవచ్చంటూ ఆదేశాలిచ్చింది. దీనిపై మరిన్ని వివరాలు కుమారి ఆంటీతో మా కరెస్పాండెంట్ కుమార్ ఫేస్ టు ఫేస్. సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయిన వ్యక్తి కుమారి ఆంటీ. ఏదైతే ఆమె పెట్టిన ఫుడ్ స్టాల్కి ఎంతో విపరీతంగా జనాలు క్రేజ్ అయితే రావడంతో మన దగ్గర నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి అక్కడైతే ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఏదైతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందంటూ కూడా పోలీసు వారు ఆమె ఫుడ్ స్టాల్ని అయితే తీయించడం జరిగింది. అలాగే మరోపక్క ఆమె కష్టానికి ఫలితంగా ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఆమె వెనకే నించొని యథావిధిగా తన ఫుడ్ స్టాల్ నలుపుకోవాలంటూ కూడా ఏదైతే ఆర్డర్స్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కుమారి ఆంటీ ఉన్నారు. ఆమె ఫుడ్ స్టాల్కి సంబంధించి అలాగే ఆమె పడే కష్టం గురించి మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ, మీరు ఈ ఫుడ్ స్టాల్ పెట్టిన కాడి నుంచి ఎన్నాళ్ళు అయింది ఇప్పటి వరకు? 2011లో పెట్టాము. ఇదే నడుస్తుంది ఎంత? అప్పటి నుంచి కూడా ఇదే క్రేజ్ ఉండేదా మీ ఫుడ్ స్టాల్కి? అంటే ఫస్ట్ రోజు అంటే 5 కేజీలతో స్టార్ట్ చేసాము. అట్లా కొంచెం కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు ఎంత క్వాంటిటీ వెళ్తుంది మొత్తం? అంటే పర్వాలేదు, ఇప్పుడు 75 కిలోలు దాకా అమ్ముతున్నాను రైస్. కానీ మీరు పెట్టే ఫుడ్ స్టాల్ అలాగే అక్కడ బాగా జనం ఎగపడడంతో ట్రాఫిక్ కంప్లైంట్స్ అయితే మెయిన్ వస్తున్నాయి. ఇవి మీ దృష్టికి వచ్చినాయా ఫస్ట్ నుంచి కూడా? అంటే ఫస్ట్ అంటే ఎప్పుడు లేవు, అంటే ఎప్పుడు మామూలుగా నార్మల్గా ఉండేది. ఈ 2 లివర్లు ఎక్స్ట్రా అనేది ఎప్పుడైతే వచ్చిందో అట్లాగూ మరి నన్ను అట్లా ఎందుకు చేశారో అనేది కూడా నాకు అర్థం కావట్లే ఇప్పుడు. ఇది అంటే డైలాగ్తోనే మీరు బాగా ఫేమస్ అయ్యారు. అవును, ఈ 10 డేస్ నుంచే, ఈ 10 రోజుల నుంచి అది రావటం, అది అలా అది కూడా మాకు అందరూ పబ్లిక్ కస్టమర్ వచ్చి చెప్తేనే తెలిసింది ఇలా అని. అప్పుడు చూస్తే అప్పుడు ఇదేంటి ఇలా ఉందేంటి అని చెప్పి ఇలా ఇదవటం, ఇంకా అప్పుడు కూడా వచ్చారు. అప్పటి నుంచి వీడియో వాళ్ళందరూ ఎక్కువ రావటం జరిగింది. అంతకు ముందలంటే వచ్చేవాళ్ళు బారు, యూట్యూబర్స్ అందరూ కూడా వచ్చి బారు, నేను వచ్చేటప్పటికే మిగతా వాళ్ళందరూ తీసేవాళ్ళు. అంటే నేను 12:30 అయిపోయేది ఎప్పుడు కూడా రోజు. మిగతా వాళ్ళందరూ 11ంటికి అట్లా పెట్టేసేవాళ్ళు. మేము వచ్చేటప్పటికే యూట్యూబర్స్ అందరూ బారు తీసేసుకొని అంటే మీ గురించే వెయిటింగ్ అని చెప్పంటూ తీసేవాళ్ళు. నేను అప్పటికి చెప్పేదాన్ని, నాన్న తీయొద్దు నాన్న, ఇది రోడ్డు పైన స్ట్రీట్ ఫుడ్ నాన్న, ఇదని కూడా నేను, మీరు కావాలంటే ప్రతి వీడియోలో చూడండి, మీరు నేను చెప్పానో చెప్పలేదు. మీరు ఎంతో కింద స్థాయి నుంచి పైకి ఎదిగొచ్చారు కదా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ మీ వెనకాలే నించుంది. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే చాలా. రేవంత్ రెడ్డి తరఫున ఎవరైనా మీకు కాంటాక్ట్ అయిన మాట్లాడారు. ఏం చెప్పారు మేడం? అది మీరు భయపడకండి, మీరు ఎప్పుడైనా మామూలుగా వ్యాపారం చేసుకోవచ్చు, మీకు మేము ఉన్నాం సపోర్ట్ అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీ ఫుడ్ స్టాల్ వల్ల బాగా క్రేజ్ రావడంతో జనాలు పక్క రాష్ట్రాల నుంచి మరీ వచ్చి తింటున్నారు. అంటే మీ ఫుడ్కి అంత క్రేజ్ రావడానికి మెయిన్ కారణం ఈ వీడియోసేనా? కాదండి, వీడియోలు లేకముందలు కూడా నాకు గిరాకీ అలాగే ఉండేది. వీడియోలు వచ్చినాకనే కాదు, నాకు పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ ఇది డబ్బులు ఇచ్చి తీయించుకున్నామని కూడా నా మీద ఇప్పుడు పుకార్లు వస్తున్నాయి. దానికి కూడా నేను ఒకటే చెప్తున్నాను, డబ్బులు ఇచ్చి తీయించుకోవాల్సిన అవసరం నాకు లేదు, ఇట్లా మిగడాలకి ఎక్కాల్సిన అవసరము నాకు లేదు. నేను కష్టపడుకుని బతికేదాన్ని అండి. నాకెందుకు, నాకు అవసరమా? నాకు అవసరం లేదు కదా. అంటే ముందు నుంచి కూడా మీ ఫుడ్ అంత టేస్టీగా ఉంటుందని ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే ఉంది. ఈ ఫుడ్ టేస్టీకి అసలైన కారణం ఏంటి? మీ సీక్రెట్ ఏంటి మీ ఫుడ్కి? ఇంట్లో వండినట్టే వండుతానమ్మా, మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటాం. సుమారు మీ స్టాల్స్ దగ్గర ఒక 15-20 స్టాల్స్, ఆ స్టాల్స్ మించి 35 స్టాల్లు ఉన్నాయి. 35 స్టాల్స్ మించి మీ టేస్టే బాగుందని జనాలు బాగా ఎగబడుతున్నారు మీ ఫుడ్ స్టాల్కి. అది ఇప్పటి నుంచి కాదు, నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఇవాళని కాదు, ఫస్ట్ నుంచి నా ఫుడ్ బాగుంటుందని అంటారు. మీకు సుమారు ఎన్ని వంటకాలు మీరు పెడతారు? నేను చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివరు, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఎగ్ కర్రీ, వెజ్లో ఒక ఫ్రై కర్రీ, గ్రేవీ కర్రీ, పప్పు, సాంబారు, రసము, రైతా, పికిల్స్, వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్, అట్లా ఇన్ని ఐటమ్స్ పెడతాను. ఒక్క తిప్పుకోకుండా మీరు ఫుడ్ ఐటమ్స్ చెప్తున్నారు, అదే రకంగా ఫుడ్ టేస్ట్ కూడా ఉంటుంది. మీ దగ్గర ఎంతమంది పనిచేస్తారు మొత్తం? మేము మా ఫ్యామిలీ 4 మళ్ళీ ఇంకొక 2 అంటే ఒక భార్య భర్తలను పెట్టుకున్నాము. గిన్నెలకిను నేనుకి ఇంకొక
మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి పెట్టుకోమని చెప్పారు మీకు ఫుడ్ స్టాల్? ఇవాళ నుంచే పెట్టుకోమన్నారు. కాకపోతే నిన్నటి నుంచి మీడియా వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇంకా వద్దులే చాలా నాన్న అన్నా కానీ ఎవరు వినట్లేదు. మీకున్న క్రేజ్ అలాంటిది. వినట్లేదు. కానీ అలా అనుకోవట్లేదు కదమ్మా కొంతమంది. నేనేదో పబ్లిసిటీ ఇదని ఏదో అంటారు చూడు, అవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ నాకెందుకు, అసలు ఏ లోకంలో ఏం జరుగుతుందో ఏంటనేది కూడా తెలుసుకోలేని ఇదిలో ఉన్నాను నేను ఇప్పుడు. అది మీడియాలో ఇంత వస్తుంది, ఇంత ఇది అనేది ఇందాక వస్తే కానీ నాకు అనేది తెలియలేదంటే దాన్ని బట్టి నేను ఇంకా నేను ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. అంటే మీ ఫుడ్ స్టాల్ దగ్గర ఇంత ప్రాబ్లం క్రియేట్ అవుతుందని మీకు ముందు నుంచి ఎవరు ఇన్ఫార్మ్ చేశారా, లేదంటే సడన్గా వచ్చి మీ దగ్గర నుంచి చెప్పలేదు. అది ఒకటి కొంచెం మాది కూడా కొద్దిగా మిస్టేక్ ఉంది. అదేంటంటే ఫుడ్ పెడుతూనే ఉన్నాం, మేము పెట్టే ఇదిలోనే ఉన్నాం, కానీ ఏం జరుగుతుంది చుట్టుపక్కల అని తెలుసుకోలేనంత ఇదిలో, అంటే పెట్టే ఇదిలోనే ఉన్నాం. అదేమవుతుందంటే ఫోన్లు తీసుకుని కూడా వీడియోలు తీస్తున్నారు. ఇప్పుడు నేను చూశాను వీడియోలో, అంటే ఇప్పుడు చూసాం, అంటే నేను రాత్రి చూస్తే అందరూ ఫోన్లు ఇట్లా పట్టుకుని, అంటే తినేవాళ్ళు తక్కువైపోయారు, తీసేవాళ్ళు ఎక్కువైపోయారు, అట్లా అయిపోయింది. అది కూడా ఏది ఈ 10 days నుంచి ఈ వైరల్ అనేది 2 లివర్లు ఎక్స్ట్రా అన్న దగ్గర నుంచి ఏంటి 2 లివర్లు ఎక్స్ట్రా, అది కూడా నేను మీడియాకి పెట్టి నేను చెప్పలేదు, వీడియోలను పెట్టి నేను చెప్పలేదు. అది ఎవరు ఎందుకు తీశారో కూడా అసలు మళ్ళీ ఇట్లా నెగిటివ్గా ఎవరన్నా చేయించారా అని తెలియదు, ఏంటనేది కూడా నాకు ఇప్పటివరకు తెలియలేదు. అది మళ్ళీ మా బండి ఒక్కటే ఎందుకు ఆపారు అనేది కూడా అర్థం కావట్లేదు. అంటే ఆ రోజు మీ ఒక్క బండి ఆపారా, చుట్టుపక్కల అందరూ ఆపారు? మా ఒక్కటే ఆపారు, అందరూ దింపుతున్నారు. అప్పుడే మేము వెళ్ళేటప్పటికే అందరూ దింపుతున్నారు, కానీ ఎవరిది ఆపలేదు, మా ఒక్కరిదే ఆపారు బండి. అడిగాను, వాళ్ళందరూ అమ్ముకుంటున్నప్పుడు వాళ్ళందరూ ఇది చేసినప్పుడు మా బండి ఎందుకు ఆపారు, మమ్మల్ని ఎందుకు అమ్ముకోనిట్లేదు ఇక్కడ అని చెప్పాను. ఎప్పుడూ జరగలేలా. మామూలుగా ఆపితే ముందరగానే చెప్తారు, లేదంటే ఆపితే మొత్తం అన్నీ తీసుకెళ్ళిపోతారు, అంటే ఆపనివ్వరు. అలాంటిది వాళ్ళని దించుకొని ఇచ్చి మమ్మల్ని ఎందుకు దింపనివ్వలేదు అనేది అర్థం కాలేదు. మళ్ళీ మీ మీద కంప్లైంట్ వచ్చింది మాకు, మీ వల్ల ఇంకా వాళ్ళు ఇదవుతున్నారని చెప్పి అని చెప్పడము జరిగింది. మరి ఎవరిచ్చారనేది నాకు తెలీదు. నేనైతే ఒకళ్ళకి ఎప్పుడూ సమస్య కాలేదు. ఇంకా అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలనే కోరుకుంటాను, కానీ నాకు ఒకరితో ఒక గొడవ కానీ ఒకరితో ఒక ఇది కానీ నేను అసలు వెళ్ళను. కావాలంటే మీరు అడగండి, వెళ్తాను, అమ్ముకుంటాను, వచ్చేస్తాను, అంతే. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది తెలియదు. అలాగే మిమ్మల్ని యథావిధిగా అక్కడే పెట్టుకోమని చెప్పి కూడా సీఎం, ఏకంగా తెలంగాణ స్టేట్ సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. సామాన్యులకైతే ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పి కూడా దాంట్లో మెన్షన్ చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇట్లా మాకు ఎంత అండ కదా, దానికైతే మేము చాలా అదృష్టం చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఈ ట్రాఫిక్ సంబంధించి మీరు ఇంకా ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా ఇప్పుడు రేపు నుంచి పెట్టిన తర్వాత? అంటే ఇదే తీసే వాళ్ళకి, మీడియా వాళ్ళకి, ఇదే యూట్యూబ్ వాళ్ళకి కూడా నేను చెప్పా. యూట్యూబ్ వాళ్ళు కూడా కొంతమంది నిజాయితీగా ఉన్నారు, కొంతమంది ఏమో ఇట్లా, అంటే ఏంటంటే అది మరి కావాలని చేస్తున్నారా చేయించుతున్నారా అనేది కూడా నాకు తెలీదు. అంటే దీన్ని బట్టి, ఎందుకంటే ఇప్పుడు చూశాను, అది తంబిల్ అది అట్లా పెడుతుంది కూడా, అది కరెక్ట్ కాదు. అట్లా అది ఇప్పుడు ఆ 2 లివర్లు ఎక్స్ట్రా అంటాం మూలాన ఈ 10 రోజుల నుంచే అది నేనేం కావాలని పెట్టలేదు, నేను కావాలని ఇది చేయలేదు. దానివల్ల 2 లివర్లు ఎక్స్ట్రా అంటే అంటే ఎంత డబ్బు, ఎంత ఇది అట్లా అన్న కాడికి మొత్తం ఛానల్ వాళ్ళందరూ దీని గురించి రావటం జరిగింది. అది 6 నెంబర్స్ వచ్చారు, అది 6 నెంబర్స్ బిల్, అది 1000 రూపీస్. తిన్న తర్వాత వేస్తా అన్నారు. ఇక దాంతో అట్లాగని వాళ్ళకి 1000 అయిందని చెప్పాను నేను. ఆ 1000 అయిందని చెప్పటం ఇంతకాడికి ఇదైంది. రేపు నుంచి యథావిధిగా మీ స్టాల్ నడుస్తుందా? ఇవాళ నుంచే పెట్టుకోమన్నారు. ఇంకాకపోతే పని వాళ్ళు లేరు, వాళ్ళ నైట్ ఎక్కుతున్నారు, రేపు వచ్చేస్తారు, ఎల్లుండి నుంచి. మీ దగ్గర ఫుడ్ కాస్ట్ ఎలా ఉంటుంది మామూలుగా? అందుబాటులో మా ఒక్కళ్ళదో, కానీ ఇది కూడా అంతే. మా ఒక్కళ్ళదే ఏంటో నేనేదో రేటు పెంచానని ఇది చేస్తున్నారు. అందరూ పెంచిన తర్వాతే నేను పెంచా. ఇదేంటో అనేది కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. అది కూడా నాకు కస్టమర్స్ చెప్తేనే. ఎక్కడైనా 80 రూపాయలు వెజ్ 80 రూపాయలు అమ్ముతున్నారు, నాన్ వెజ్ 120 రూపాయలు అమ్ముతున్నారని నా కస్టమర్స్ చెప్తేనే తెలిసింది నాకు. అది
అయితే రేపు నుంచి మీరు యథావిధిగా మీ పని మీరు చేసుకోవచ్చు. చేసుకో మా ప్రైమ్ నైన్ ప్రేక్షకుల ద్వారా కూడా మీరు ఇది సక్సెస్తో పైకి ఎదగాలని చెప్పి కూడా మేమైతే కోరుకుంటున్నాం. మొత్తానికి ఏదైతే కుమారి ఆంటీ కష్టాన్ని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా చూసి ఆయన ఈమె వెనకాల ఉండి మొత్తానికి ఈమెనైతే ప్రోత్సహిస్తున్నారు. అలాగే రేపు నుంచి కూడా యథావిధిగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ అయితే నడుస్తుంది. కెమెరామ్యాన్ మధుతో కుమార్, ప్రైమ్ నైన్ న్యూస్, హైదరాబాద్.